మూసీ నది ప్రాంత అభివృద్ధిపై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం 1.5 కోట్ల అవినీతి చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తే మూసీ ప్రాంత ప్రజల అభివృద్ధి బీఆర్ఎస్ కు ఇష్టం లేదా అని ప్రభుత్వం ప్రశ్నించింది. డిపిఆర్ లేకుండా అభివృద్ధి ఎలా చేస్తారని విపక్షం విమర్శ చేస్తే డిపిఆర్ రెడీ అయిందంటోంది ప్రభుత్వం. మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే ప్లాన్ తోనే దశల వారీగా అభివృద్ధి చేస్తాం అంటున్నారు అధికార కాంగ్రెస్ సభ్యులు. ఈ నేపథ్యంలో తమ ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు అంశం తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఘాటు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రాజెక్టు ఖర్చులు, డిపిఆర్ భూసేకరణ, ఇళ్ల కూల్చివేతలు వంటి కీలక అంశాలపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీకి మూసీ నది శుభ్రతపై ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పేరుతో 1.5 కోట్ల రూపాయల భారీ దోపిడీకి పాల్పడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. 16,000 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టును అనూహ్యంగా 1.5 కోట్లకు పెంచడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒకవైపు భారీ అంచనాలు చెబుతూ ఉండగా అసెంబ్లీలో మాత్రం తక్కువ మొత్తాలు చెప్పడం విస్మయకరంగా ఉందని విమర్శించారు కేటీఆర్. డిపిఆర్ పై కేటీఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయి డిపిఆర్ ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా దీనిపై భిన్న ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. భూసేకరణ ఎంత జరుగుతుంది, ఎన్ని ఇళ్లు కూల్చివేస్తారు అనే విషయాల్లో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. బఫర్ జోన్ విస్తరణపై సందేహాలు వ్యక్తం చేశారు. మంత్రి గారేమో మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు. 50 మీటర్ల బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు, అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1.5 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉంది. బీఆర్ఎస్ ఆరోపణల్ని మంత్రి శ్రీధర్ బాబు, డీసీఎం బట్టి విక్రమార్క పూర్తిగా ఖండించారు. బఫర్ జోన్ విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలనే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు దారుణ పరిస్థితుల్లో జీవిస్తున్నారని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మారటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ఆ పరివాహ ప్రాంతంలో నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ ఆ మూసీలో వస్తున్నటువంటి మురుగు వాసన తట్టుకోలేక అన్హైజీనిక్ కండిషన్స్లో బతుకుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ ఉండటానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. మురుగు వాసన, ఈగలు, దోమలు, అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతోంది. మూసీ ప్రాజెక్టుపై ఖర్చుల అంచనాలు, డిపిఆర్ పారదర్శకత, భూసేకరణ ప్రభావం వంటి అంశాలపై స్పష్టత లేదని బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ వాకౌట్ చేయటాన్ని ప్రభుత్వం ఖండించింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.